హనుమకు బాల్యంలో దేవతలు అందరూ చాలా విచిత్రమైన వరాలు ఇచ్చారు. వరుణుడు నా పాశాల చేత బంధింపడని, బ్రహ్మగారు నా అస్త్రంతో బంధింపడని, పరమశివుడు వచ్చి నా త్రిశూలం చేత సంహరించనని, సూర్యభగవానుడు హనుమకి విద్య నేర్పుతాను అని వరాలు ఇచ్చారు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు, ఎవరి చేత సంహరింపబడడు అని. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అపారమైన శక్తి పొందాడు. చిన్నపిల్లవాడుగా ఉండి అంత శక్తి ఉంటే బుద్ధి వికసించలేదు. అంత బలం ఏం చేయాలో అర్థం కాక వృక్షాశ్రమంలో వారు ఆరబెట్టిన బట్టలు చింపేస్తూ, తెచ్చుకున్న సంభారాలు అన్నీ చిమ్మేస్తూ ఉండేవాడు. మునులు చూసి, ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం ఎందుకు? అక్కర్లేదు. ఈ పిల్లవాడి వలన లోకానికి ఉపకారం జరగవలసిన రోజు ఒకటి వస్తుంది. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత లోక ప్రయోజనం సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలిసి ఉన్న పెద్దవాడు ఒకరు ఆయన వైభవం కీర్తిస్తారు. అప్పుడు ఆయన బలం ఆయనకి గుర్తు వస్తుంది. అప్పటి వరకు ఆయన బలం ఆయన మర్చిపోతాడు అని శాపం ఇచ్చారు. మహానుభావుడైన హనుమ ఆత్రతాణ పరాయణుడై ఎవరైనా ఎలుగెత్తి హనుమ అని పిలిచినంత మాత్రమున పరమ సంతోషంతో పరుగున వచ్చి కాపాడతారు. ఆయన పేరు పెట్టి పిలవనక్కర్లేదు. రామనామం చెబితే చాలు పరమ ప్రసన్నులవుతారు. హనుమత్ జయంతి నాడు రామనామం చేసిన వారికి హనుమ యొక్క కృప విశేషంగా లభిస్తుంది. మహానుభావుడు హనుమ మాట వలన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో స్వామి హనుమను చూస్తే తెలుస్తుంది. ఎవరు హనుమని స్మరిస్తారో, నమస్కరిస్తారో వారికి వాక్పటుత్వం అబ్బుతుంది. స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్లే. రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే హనుమను ఆరాధన చేసినట్లే. రామచంద్రమూర్తి గుణగానము చేసిన, రామనామం చెప్పిన, రామ వైభవం కీర్తించిన హనుమ ప్రసన్నమవుతారు. ఎక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ హనుమ అనుగ్రహ ప్రదాత అయి ఉంటాడు. హనుమని గురించి మాట్లాడితే అక్కడ సీతారాములు ఉంటారు. హనుమ పరబ్రహ్మ స్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. ఎక్కడ ఆయన పేరు చెబితే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెబితే అక్కడ శుభం జరుగుతాయి. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషపడరు. రామనామం చెబితే సంతోషిస్తారు. రాముడిని పొగిడితే చాలు పరవశించిపోతారు. అరటి తోటలో హనుమకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ ఆయన తిరుగుతూ ఉంటారు. అక్కడ ఆయన స్తోత్రం చేసిన, విగ్రహం పెట్టి పూజ చేసిన, దండకం చేసిన, హనుమాన్ చాలీసా పఠించిన ఆయన ప్రసన్నమై మనం చేసిన పూజని, మనం పెట్టిన ప్రసాదాన్ని వచ్చి స్వీకరిస్తారు. హనుమత్ జయంతి రోజు మనం హనుమ కృప పొందాలి అనుకుంటే ఆయనను ఆ రోజు మనం పూజ చేసి సీతారాములకు మనం విశేషంగా పూజ చేసి రామనామాన్ని కీర్తిస్తూ రామ భజనను చేస్తూ ఉంటే ఆ రోజు హనుమ కృప మనకు త్వరగా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.